మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ సెప్టెంబర్ నెల 2026 ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వీళ్ళకి విశేషంగా కలిసి వస్తుంది అంటారు? ఈ నెల వీళ్ళకి చాలా బాగుంది. అదిరిందయ్యా సుందరం. చాలా 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 బాగుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఒక స్త్రీ వల్ల లేకపోతే ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ వల్ల మీకు పేరు, ప్రఖ్యాతి, డబ్బు, పౌరుషం, బలం అన్నీ కలిసి వస్తాయి. ఇప్పుడు మనము ఒక చోటకి వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విజయవాడ, గుంటూరు అనుకుందాం మీది. మీరు ఇక్కడ హైదరాబాద్కి రాగానే సడన్గా మీకు ఈ ఊరు అబ్బింది అనుకోండి, ఈ ఊర్లో అందరు ఫ్రెండ్స్ అయిపోయి మీరు ఇక్కడ మంచిగా ఎదిగారనుకోండి, దానికి కారణం ఏంటి తెలుసా? ఈ ఊరు. మీ ఊరిలో ఉన్నప్పుడు మీరు ఏం చేయలేదు, బాగానే ఉన్నారు, కానీ ఈ ఊరికి వచ్చిన తర్వాత డెవలప్ అయ్యారు. అలా చాలామంది ఉంటారు. దానికి కారణం ఈ ఊరు. కాబట్టి మనం ఏ ఊరికైతే వెళ్తామో, సపోజ్ మీరు హైదరాబాద్ అనుకోండి, ఇంకో అబ్బాయికి బెంగళూరు అవ్వచ్చు, ఇంకో అతనికి అమెరికా అవ్వచ్చు. మీకు ఏ ప్లేస్ అయితే రెస్పెక్ట్ ఇచ్చిందో మీరు అక్కడ రుణపడి ఉండాలి ఆ ప్లేస్కి ఎప్పటికైనా. ఆ గ్రామ దేవతకి. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఎల్లమ్మకి రుణపడి ఉండాలి. ఆ ఎల్లమ్మ అనేది ఒక స్త్రీ రూపంలో మీకు వచ్చి హెల్ప్ అవుతుంది. మన జీవితంలో ఎవరైతే స్త్రీమూర్తులు ఉన్నారో, మమ్మీ, అత్త, పిన్ని, వదిన, అక్క, చెల్లి, గర్ల్ ఫ్రెండ్, ఎవరైనా స్త్రీ రూపమే. సో వీళ్ళల్లో ఎవరైనా మీకు ఈసారి సహాయం చేయవచ్చు. సో ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి చెప్పేది ఏంటంటే, స్థాన బలం గట్టిగా ఉంది. ఈ స్థాన బలం వల్ల హైదరాబాద్ అనుకుందాం, హైదరాబాద్ అంటే ఎల్లమ్మని, బలకంపేట ఎల్లమ్మ, బోనాలు కూడా జరుగుతుంది. సో ఫస్ట్ కర్కాటక రాశి వాళ్ళు ఆదివారం రోజు బోనాలు ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి ఎల్లమ్మ ఆశీర్వాదం తీసుకోవాలి. ఇప్పుడు మన నగరాన్ని పాలించేది ఇద్దరే, ట్యాంక్బండ్లో వినాయకుడు, బల్కంపేటలో ఎల్లమ్మ. సో మనం ఐశ్వర్యకాళి, వాస్తుకాళి అంటూ ఉంటాం. స్థాన చలనం అంటారు చూడండి, ఆ పవర్ అనేది సపోర్ట్ ఉంది ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి. సో ఇప్పుడు వరకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎవరైనా స్త్రీ మీ జీవితంలోకి వచ్చారు, ఇది చెయ్యిరా బాగుపడతావంటే చేసేయండి. ముందు వెనకాల ఆలోచించకుండా మీకు మంచి జరుగుతుంది. మీ నాన్నగారు వచ్చి కూడా అరే ఆ అమ్మాయి అది చెప్పింది కదా చెయ్యి అంటే చెయ్యండి. మీ ఫ్రెండ్స్ కూడా అరే ఆ అమ్మాయి నీకు కరెక్ట్ కాదన్నా కూడా మీ ఫ్రెండ్స్ మాట వినొద్దు. ఆ అమ్మాయి ఏది చెప్తే అదే కరెక్ట్. స్పెషల్గా కర్కాటక రాశి వాళ్ళకి సాఫ్ట్వేర్ రంగాల్లో కూడా హెల్ప్ అవబోతుంది. చాలా వరకు ఉన్న 12 రాసుల్లో సాఫ్ట్వేర్ రంగాల్లో మంచి అవకాశాలు తెచ్చుకునే వాళ్ళల్లో కర్కాటక రాశి వాళ్ళకి నెల చాలా హెల్ప్ అవుతుంది. స్త్రీ వల్ల పరాక్రమం అంటే ఒక స్త్రీ ఆధారంగా, ఒక స్త్రీ వల్ల మీకు పరాక్రమం, వర్క్ చేస్తారు, అదృష్టం కలిసి వస్తుంది. ఇది నువ్వు చెయ్యలేవురా అన్నది కూడా చేసి తీరుతావు, నిరూపిస్తావు. సో మనిషి అనేవాడు కర్మయోగి. కృష్ణుడు ఏం చెప్పాడంటే, నువ్వు రిజల్ట్ గురించి ఆలోచించమాక, నువ్వు కర్మయోగివి, నీ పని కర్మ చేయడం, నువ్వు పని చేస్తూ వెళ్ళు, రిజల్ట్ గురించి అస్సలు ఆలోచించు. సంవత్సరం అయిందా, 2 సంవత్సరాలు అయిందా, 5 అయిందా, 10 అయిందా, 15 అయిందా, రిజల్ట్ రాకపోయినా డోంట్ వరీ. విన్స్టన్ చర్చిల్ అని ఒక ఆయన ఉన్నాడు.
జీవితాంతం అతన్ని అందరు తిడుతూ ఉన్నారు, దేనికి పనికిరావు, నువ్వు వేస్ట్ గాడివి అని. జీవితాంతం ఏం చేయలేకపోయాడు. కానీ చివరికి ఏం చేశాడు తెలుసా? అతని జీవితంలో చివరి దశలో వరల్డ్ వార్ గెలిచిన దేశం బ్రిటిష్కి అధిపతి విన్స్టన్ చర్చిల్. ఎవరు చెయ్యలేనిది ఆ మనిషి చేసి చూపించాడు. ఎవరు ఆ మనిషి? అసలు పనికిరావన్నవాడు ప్రపంచంలోనే ఎవ్వరు చేయలేని పని చేసి చూపించాడు. అందరు నోడు కొట్టేశాడు. హిట్లర్ చనిపోవడానికి కూడా కారణం అతనే. ప్రపంచాన్ని శాసించాడు. విన్స్టన్ చర్చిల్ అతని పేరు. విన్స్టన్ చర్చిల్ ఉన్నాడు కాబట్టి ఇవాళ భూమి ఇలా ఉంది. వన్ ఆఫ్ ద రీజన్ మనందరికీ స్వాతంత్రం వచ్చి మనందరం బాగున్నామంటే ఆ రోజు హిట్లర్ గెలవకుండా విన్స్టన్ చర్చిల్ అనేవాడు గెలిచాడు. సో అలాంటి పని చేసి చూపించాడు. అసలు జీవితాంతం ఓడిపోయినాడు. వాడికి ఎవడో చెప్పుంటారు కదా, అరే నువ్వు ఇది ప్రయత్నించురా. వాడు గనక నేను జీవితంలో ఏమీ చేయలేకపోయాను, 60-70 ఏళ్ళు వచ్చేసింది, ఇప్పటికే ఏమీ చేయలేదు, ఏమీ సాధించలేదు, నాకు ఏమీ మిగలలేదు, నేను వేస్ట్ గాడిని అనుకొని ఉంటే అయి ఉండేదా? ప్రపంచం ఇలా ఉండేదా? అతను పూనుకున్నాడు. ఎవరో చెప్పారు. ప్రపంచ యుద్ధాన్ని ముగించి అందరికీ మంచి జరిగేటట్టు చేసి అన్ని సెటిల్మెంట్లు చేసాడు. హిట్లర్ అనేవాడు సర్వనాశనం చేద్దాం అనుకున్నాడు, కానీ వాడినే లేపేశాడు. చెప్పాలంటే యుద్ధం గెలిచాడండి. అది యుద్ధ వీరుడు. సో అది పాయింట్. తర్వాత మీ బ్రదర్ ఉన్నారు, లేకపోతే మీరు జిమ్కి వెళ్తున్నారు అనుకోండి. ఫర్ సపోజ్ మీరు జిమ్కి వెళ్తుంటే కూడా మనసు పెట్టి జిమ్ చేయండి, మనసు పెట్టి రన్నింగ్ చేయండి. 10,000 స్టెప్స్ రోజుకి నడవాలి అంటారు. మనసు పెట్టి నడవండి. ఏదో యాంత్రికంగా అంటే యంత్రంలాగా రోబోట్ లాగా నడవడం కాకుండా కనెక్ట్ అయ్యి మనసు శరీరం రెండు కనెక్ట్ అయ్యి వర్క్ చేస్తేనే మనకు కలిసి వస్తుంది. కాబట్టి వీళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు కొంచెం హుషారుగా ఉండాలి అని నేను కొంచెం రిక్వెస్ట్ చేస్తున్నాను. తర్వాత మాట బాగా రాణిస్తారు. ఈ నెల బాగా మాట్లాడతారు. మీరు మాట్లాడేది మీకు బాగా కలిసి వస్తుంది. మీరు చెప్పేది జనాలు వింటారు. మీరు ఆఫీస్లో ఏది చెప్తే అది నడుస్తుంది. మీరు ఎవరికి ఏది చెప్పినా మీరు సక్సెస్ అవుతారు. అంటే మీరు చెప్పేది జనాలకి బాగా ఆకర్షణీయంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ చెప్పేది ఏంటంటే కర్కాటక రాశి వాళ్ళు చేయరానిది చేసేయండి. ఎవ్వరి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. సో అలాంటి స్టేజ్లో ఉన్నారు మీరు. చాలా చాలా మంచి సమయం ఈ మాసం. ఏది ఇప్పుడు సెప్టెంబర్ అంటే శ్రవణ మాసం కూడా, విష్ణుమూర్తి మాసం. చేయండి. ఏది చేయలేదో, ఊహ లేదో, ఆలోచన లేదో చేయండి. వ్యాపారం కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా సెటిల్మెంటు, కాంట్రాక్టు ఏదైనా కావచ్చు, చేయండి. మాసం పని చేయండి. మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. మీ జాతకం బాగాలేకపోయినా, ఒక పని చేసినా, అది ఫ్లాప్ అయినా పర్లేదు, దాని రిజల్ట్ తర్వాత వస్తుంది. కానీ ఏమి చేయకుండా ఉండిపోయారనుకో, ఎప్పటికీ ఏ రిజల్ట్ రాదు కదా. అవునా కదా? పని చేసేయండి. ఫ్లాప్ అయిన పని చేయండి. ఈ మాసం పని చేయండి. మీకు చాలా బాగుంది. సరే, ఇప్పుడు అస్సలు ఏం బాగాలేదు, జన్మ జాతకం పరమ నీచంగా ఉందంటే ఇంకా 10 రెట్లు ఎక్కువ పని చేయాలి. నేను ఇదే చేస్తాను, అది చేయను, నేను ర్యాపిడో నడపను, నేను చాయ్ బండి పెట్టను, నేను బీటెక్ చేశాను, నాకు రేంజ్ ఉంది, అలా కాదు. ఏదైనా పని అనేది పనినే కదా. సో పనికి రెస్పెక్ట్ ఇచ్చి, పనికి గౌరవం ఇచ్చి అన్ని పనులు చేయాలి. ఏ పని దొరికితే ఆ పని చేయాలి. ప్రతి పనికి గౌరవం ఇవ్వాలి. ఇది ఎక్కువ, ఇది తక్కువ అని ఎప్పుడు అనుకోకూడదు. రోడ్డు మీద బజ్జీలు వేసేవాడు కూడా బాగానే సంపాదిస్తాడండి, గుర్తుపెట్టుకోండి. వాడు మీరు ఎక్కువ తక్కువ అనుకుంటారు, వాడు ఎంత సంపాదిస్తాడు మీరు ఊహించలేరు అసలు. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, నాకు పెద్ద పని దొరకట్లేదు, నేను చిన్న పని చేయను అని కూర్చొని ఉండిపోకూడదు. చిన్న పని దొరికినా చేయాలి, సమయం వచ్చినప్పుడు పెద్ద పని కూడా దొరుకుతుంది. సో పని చేయండి, ప్లీజ్ వర్క్. పని చేయండి. పని చేస్తే చాలా మంచిది. ఇలా సురాయాసంగా ఇలా కూర్చోద్దు, ఇలా కాదు. బి యాక్టివ్, వర్క్. అసలు ఏ పని దొరకకపోతే జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేయండి, అది కూడా ఒక పనే కదా. మీ ఇంట్లో గిన్నెలు కడగండి, అది కూడా ఒక పని. అంటే ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని చేయండి.
మీ వాచ్ పాడైపోయింది, వాచ్ కూర్చొని రిపేర్ చేయడానికి ట్రై చేయండి. బట్టలు చిరిగిపోయినాయి, బట్టలు కుట్టండి, ఆ కుట్లు అల్లికలు నేర్చుకోండి. రేపు టైలర్ అవ్వచ్చు, పెద్ద డిజైనర్ అవ్వచ్చు. లక్షలు సంపాదించే టైలర్లు ఉన్నారు అమీర్పేటలో, చాలామందికి తెలియదు. సో మనకు తెలియదు ఎప్పుడు ఏది మనకు కలిసి వస్తుందో అని. సో బేసిక్గా కర్కాటక రాశి వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే పని చేయండి. మనకు పని అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది శనివారం రోజు పని చేయాలంటారు. శని అనేవాడు పని చేపిస్తాడు. సో శనివారం రోజు తప్పకుండా 10,000 అడుగులు నడవండి, 10,000 స్టెప్స్. మంచి మాల్ ఉంటుంది, మంచి మాల్ చూసుకోండి, ఏసీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. హ్యాపీగా వెళ్ళి నడిచిరండి, మాల్లో రండి, ఏసీ కూడా. లేదంటే పార్క్కి వెళ్ళండి, మంచి పార్క్ చూసుకోండి, మాల్కో పార్కో వెళ్ళి హ్యాపీగా నడవండి. ఎంజాయ్ చేయమాకండి. శనివారం రోజు కర్కాటక రాశి వాళ్ళు పని చేయండి, వాకింగ్ చేయండి. నడవడం కూడా పనే కదా, ఇప్పుడు ఏ పని లేదంటే నడవండి, అది కూడా హెల్ప్ చేస్తుంది. సో కీప్ వాకింగ్, కీప్ వర్కింగ్. కర్కాటక రాశి వాళ్ళకి పని చేయాలని చెప్పాను. ఇంకోటి ఏంటంటే శనివారం రోజు మీరు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పూజ కూడా చేయొచ్చు. వెంకటేశ్వర స్వామి అంటే శనివారం రోజు మనం వెళ్ళి దర్శించుకోవాలి. సో చాలా మంచిది కర్కాటక రాశి వాళ్ళకి, చాలా బాగుందండి. ఎక్కువ ఇంకా చెప్పలేదు, అంతా బాగుంది. ఒకటే మెసేజ్, పని చేయండి. పని చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఇట్ ఈస్ ద బెస్ట్ మాసం ఫర్ కర్కాటక రాశి. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు చూడండి, అది మీకు ఈ మాసం శ్రవణ మాసం అంత బాగా కలిసి రాబోతుంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. ధన్యవాదాలు.